అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ అభిరుచి వంటలు. ఎన్ని రకాల బిర్యానీలు పుట్టుకొచ్చినా మన కొబ్బరన్నం ముందు అవి అన్నీ దిగదుడిపే. ఒక్కసారి కొబ్బరన్నం తింటే మరలా మరలా చేసుకుని తింటారు. అటువంటి కొబ్బరి అన్నాన్ని ఈరోజు మనం తక్కువ మసాలా దినుసులను ఉపయోగించి ఎటువంటి వెజిటేబుల్ను వేయకుండా సింపుల్గా కమ్మగా ఉండేలా తయారు చేసుకుందాం. కొబ్బరి పాలతో తయారైన ఈ కొబ్బరన్నాన్ని పిల్లలకి పెట్టడం చాలా మంచిది. కొబ్బరి అన్నం తయారీకి కావలసిన పదార్థాలు: ముందుగా 3 గ్లాసుల రైస్ని ఒక గిన్నెలో తీసుకుని కడిగి నానబెట్టుకోవాలి. కొబ్బరికాయలను కొట్టి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కొబ్బరి ముక్కలన్నిటినీ మిక్సీలో వేసి మెత్తని పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక గిన్నెలో తీసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ వేసుకుని కొబ్బరి తురుముని బాగా కలుపుకోవాలి. చిక్కని కొబ్బరి పాలను ఒక గిన్నెలోకి వడపోసుకోవాలి. రైస్ వండే గిన్నెని తీసుకుని నేను తీసుకున్న 3 గ్లాసుల రైస్కి 6 గ్లాసుల పాలను తీసుకుంటున్నాను. ఇప్పుడు ఇందులో ముందుగా కడిగి నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. నేను సోనా మసూరి రైస్ని తీసుకున్నాను. ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు, తీసుకున్న మసాలా దినుసులు చెక్క, మొగ్గ, యాలకులు వేసి తగినంత సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులో కరివేపాకు, కొత్తిమీరను, 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని సాల్ట్ని సరిచూసుకోవాలి. దీన్ని స్టవ్ పై ఉంచి మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో రైస్ని కలుపుతూ మూత పెట్టి ఉడికించుకోవాలి. రైస్లోని పాలు ఇంకిపోయిన తర్వాత ఫ్లేమ్ సిమ్లో పెట్టి ఉడికించుకోవాలి. ఇలా 5 నిమిషాల పాటు ఉడికిన తర్వాత రైస్ని చెక్ చేసుకుని కొత్తిమీరని చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, వేడివేడిగా హెల్తీ కొబ్బరి అన్నం రెడీ. దీన్ని మటన్తో కలుపుకుని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది.